హలో అండి. ఈరోజు మీకు మునక్కాయ పులుసు అయితే చూపించబోతున్నాను. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా ప్యాన్ అయితే పెట్టుకునేసి ఒక 2 స్పూన్ల వరకు నూనె అయితే వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలైతే దంచి వేసుకునేసి, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకునేసి, చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇవి కాస్తంత సేపు ఫ్రై అవ్వనివ్వండి. ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన పనులైతే లేదు. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే గనక సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకోవాలి అని అయితే అనిపిస్తుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు అయితే వేసేసి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద టమాటా ముక్కనైతే తీసుకొని ఇందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు వేపుకోండి. ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. అలాగే ములక్కాడలన్నీ కూడా ముక్కల కింద అయితే కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగేసి ఇందులోకైతే వేసుకునేసి కాస్తంత పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు లేదా 2 నిమిషాల పాటు మగ్గనిస్తే గనక టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మునక్కాయలు అన్నీ కూడా ఈవెన్‌గా అయితే మగ్గుతాయన్నమాట. ఇలా మూత తీసి చూస్తే ఇలాగైతే మగ్గిపోయి ఉంటాయండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా! ఇలా కాస్తంత మగ్గిన తర్వాత మన రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి. ఎప్పుడు కూడా పులుసులకి ఉప్పు, కారం, పులుపు అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొంచెం ధనియాల పొడి అయితే వేసేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకునేసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ కర్రీలోకైనా కూడా కారం వేసుకున్నప్పుడు ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకుంటే గనక దాని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. నూనెలో వేపుతాం కదా! అప్పుడు ఒకసారి కలిపి వేసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఉప్పు కానీ, కారం కానీ సరిపోకపోతే ఒకసారి చూసుకొని మళ్ళీ కూడా వేసుకునేసి మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకునేసి గుజ్జు తీసి పక్కన పెట్టుకొని మునక్కాడలన్నీ కూడా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకునేసి చింతపండునైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు మనం ఎంత తింటామో పులుపు అంతైతే తీసుకునేసి ఇలాగైతే యాడ్ చేసుకునేసి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకునేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. మీరు వాటర్ మీకు ఎక్కువ కావాలా, పులుసు ఎంత క్వాంటిటీలో కావాలి, ఎక్కువ కావాలా, లేదా ఇంకా కొంచెం గట్టిగా రావాలంటే ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకోండి. లేదు ఇదే క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటే మీరైతే వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మరింత అయితే గట్టి పడుతుందండి పులుసు అనేది. చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను. నాకైతే ఈవెన్‌గా అయితే ఈ పులుసు అయితే సరిపోయిందండి. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.